సీఎం పదవిపై మంత్రి లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. మహానాడులో ఆయన చిట్చాట్తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి తదుపరి సీఎం మీరేనా అంటూ మీడియా ప్రశ్నించడంతో ఈ వ్యవహారంపై స్పందించారు. చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు, ఆయన ఇంకా యువ నాయకుడే అంటూ వ్యాఖ్యానించారు. దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమన్నారు. ప్రజలు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాం కాబట్టి అంతా బాగుందనే భావన సరికాదని లోకేష్ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తాయన్నారు. వీరయ్య చౌదరికి నివాళులర్పించేందుకు వెళితే పొగాకు రైతుల సమస్యలు తెలిసాయని, వెంటనే అధికారులను, మంత్రుల బృందాన్ని అప్రమత్తం చేశామని అన్నారు. పార్టీకి నిరంతరం ఫీడ్బ్యాక్ అవసరం అనడానికి ఇదో ఉదాహరణ అంటూ వివరించారు. కింది స్థాయి అభిప్రాయాలపై నిరంతర చర్చ జరగాలన్నారు. పార్టీ బలంగా ఉండాలని, సంస్థాగతంగా బాగుండాలని నారా లోకేష్ అన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ శివ. ఈరోజు హఠాత్తుగా మహానాడు ప్రారంభమైంది ఉదయం. అలాగే ఇప్పుడు కాసేపటి క్రితమే మొదటి రోజు మహానాడు ముగిసింది. అయితే ఈరోజు పలు తీర్మానాలు, అలాగే పార్టీ సంస్థాగత నిర్ణయాలపై కూడా చర్చ జరిగింది. అయితే ఈరోజు హైలైట్గా నిలిచినటువంటి అంశం అయితే నారా లోకేష్ అంశం చెప్పుకోవాలి. ఆయన మధ్యాహ్నం స్పీచ్ అయిపోయిన తర్వాత, విరామం తర్వాత ఒకసారి మీడియా వద్దకు వచ్చారు, మీడియా సెంటర్కి వచ్చారు. అయితే అక్కడ చుట్టూ ఉన్నటువంటి మీడియా సోదరులు, రిపోర్టర్లందరితో కూడా ఒక చిట్ చాట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆయనతో సరదాగా మాట్లాడుతూ విలేకరులు అడిగినటువంటి పలు ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం ఇస్తూ కూడా వచ్చారు. అయితే మొదటగా పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, మొదటగా కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యత మీద తాను దృష్టి పెట్టినట్లుగా ఈ సందర్భంగా లోకేష్ స్పష్టం చేయడం జరిగింది. కార్యకర్త తర్వాతే పార్టీ కానీ ఎవరైనా కూడా అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే మన సంబంధించి ఏదైతే సీఎం పదవి త్వరలో మీరు తీసుకోబోతున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది కదా, దాని మీద మీ కామెంట్ ఏంటని చెప్పి కూడా రిపోర్టర్స్ అడగడం జరిగింది. అయితే అందుకు ఆయన, నేను ఇంకా చాలా సమయం ఉంది, నాకు మా చంద్రబాబు గారు ఇంకా చాలా యంగ్గా ఉన్నారు, ఆయన ఇంకా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, అలాగే దేశానికి కావచ్చు, అటు రాష్ట్రానికి కావచ్చు, దేశానికి మోదీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు గారి అవసరం చాలా ఉంది, వారి అనుభవం కూడా చాలా అవసరం ఉందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఇటీవల ఒంగోలుకి వెళ్ళినప్పుడు, వీరయ్య చౌదరి కుటుంబానికి వెళ్ళినప్పుడు పలు ఫీడ్బ్యాక్లు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. నేను ఇట్లా నాకు ఫీడ్బ్యాక్ కావాలి, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిందని చెప్పి అనుభవించడం కాదు, మరొకసారి గవర్నమెంట్ను నిలుపుకోవాలి, నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు నేను సిద్ధం అవ్వాలి అంటే నాకు ఫస్ట్ నేను ఈ గవర్నమెంట్లో ప్రజలకు కావచ్చు, అది ఏమేమి సమస్యలు ఉన్నాయని గుర్తించి దాన్ని ఫైండ్ అవుట్ చేసి క్లియర్ చేస్తే తప్ప నాకు రేపు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి అనేక విషయాల మీద కూడా అడిగినటువంటి క్వశ్చన్లకు ఆయన సమాధానాలు చెప్తూ వచ్చారు. అలాగే విద్యాశాఖలో కీలక మార్పులు, పెను మార్పులు కూడా రానున్న రోజుల్లో వస్తాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే వైజాగ్ ను ఐటీ హబ్ గా మార్చేందుకు తాము ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పలు ఐటీ సంస్థలు కూడా వైజాగ్ రానున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా లోకేష్ చెప్పడం జరిగింది. అయితే తాను పార్టీలో ఏ పదవి ఇచ్చినా కూడా తాను చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. అది కార్యకర్త స్థాయికి పదవి ఇచ్చినా కూడా నేను చేస్తాను, నాకు పార్టీ ఏది ఆదేశిస్తే అదే నేను చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇటీవల వస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, వార్తలు కావచ్చు, లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా చేస్తారని చెప్పి కూడా వస్తున్నటువంటి దానిపైన కూడా రిపోర్టర్స్ అందరం కూడా అడగడం జరిగింది లోకేష్ ను. అయితే దానికి స్పందిస్తూ కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను శిరసావహిస్తాను, పార్టీ ఏ పదవి ఇస్తే ఆ పదవి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, అంతా కూడా పార్టీ. అయితే రామచంద్ర, ఎంతవరకు ఇటు లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసి పూర్తి స్థాయి బాధ్యతలు ఇప్పుడే అప్పచెప్పే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? అఫ్ కోర్స్ ప్రజలైతే ఉన్నట్టే కనిపిస్తుంది కదా, ఒక పక్క కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా దూసుకుపోతూ ఉండడం, అందుకు అది కొంత ఛాలెంజింగ్ గా పరిణమించే అవకాశం ఉందని విశ్లేషణ వచ్చిన నేపథ్యంలో ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి ఈ మహానాడులోనే అనౌన్స్ చేసే అవకాశం? ఖచ్చితంగా పార్టీ సీనియర్ నాయకులు కూడా చెప్తున్నారు, లోకేష్ కు మంచి బాధ్యతలు అప్పగించబోతున్నాము అని చెప్పి కూడా ఇండైరెక్ట్ గా మనకు సూచనలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా అధికారికంగా ప్రకటించిన తర్వాతనే మనం డిక్లేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మొత్తానికి ఈ రోజు చాలా మంది నాయకులు, సీనియర్ నాయకులతో మాట్లాడినప్పుడు మనకు చెప్పడం కూడా, మీడియాకి చెప్పడం కూడా జరిగింది, లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, కీలకమైన పదవి పార్టీలో ఏదైతే చంద్రబాబు తర్వాత కీలకమైన పదవి ఏది ఉందో ఆ పదవిని ఖచ్చితంగా లోకేష్ కి ఇవ్వబోతున్నారు. రేపు అనౌన్స్
అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది, తీర్మానం కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఇటీవల వచ్చినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అటు డిప్యూటీ సీఎం ఇవ్వాలి నారా లోకేష్ అని చెప్పి డిమాండ్ రావడం కావచ్చు, అలాగే పార్టీలో కీలక పదవి కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇక లోకేష్ ను పార్టీలో పటిష్టం ఆల్రెడీ నిరూపించుకున్నారు. గత ఎన్నికల్లో ఏదైతే యువగలం పాదయాత్ర చేసి ఆయన నిరూపించుకున్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఆయన దృష్టి పెట్టడం జరిగింది. రాయలసీమతో ఎక్కువ సీట్లు రావడమే కాకుండా అలాగే కడప ఏదైతే వైఎస్ జగన్ కు ఏదైతే అడ్డాగా చెప్తున్నారో కంచుకోట వైఎస్ ఫ్యామిలీ కంచుకోట అని చెప్పి కడప ఏదైతే చెప్పారో కడపలో కూడా మెజార్టీ సీట్లను సాధించడం ఇదంతా కూడా లోకేష్ వల్లనే వచ్చింది. ఆయన చరిష్మా పని చేసిందని చెప్పి కూడా అందరూ భావిస్తున్న నేపథ్యంలో లోకేష్ ను పార్టీలో నెంబర్ 2గా ఏదైతే చంద్రబాబు తర్వాత ఏదైతే పదవి ఉంటుందో అలాగే ప్రభుత్వంలో కూడా కీలకమైనటువంటి పదవి కూడా ఇవ్వాలి, ఒకానొక దశలో సీఎం పోస్ట్ కూడా ఇవ్వాలనే ఒక డిమాండ్ అయితే వస్తుంది. అయితే ఇప్పటికైతే నేను పార్టీ సీఎం అయితే అవ్వడానికి నేనైతే ఇంకా సుముఖంగా లేను, ఇంకా చంద్రబాబు గారికి అవకాశం ఇవ్వాలి, ఏదైనా ఉంటే నెక్స్ట్ పార్టీ ఆదేశిస్తే నెక్స్ట్ ఏదైనా 2029 ఎన్నికల్లో ఒకవేళ పార్టీ ఆదేశిస్తే తప్ప నేను ఏది తీసుకోనని చెప్పి అన్న ఒక ఇండైరెక్ట్ సంకేతాలు అయితే నారా లోకేష్ ఇవ్వడం జరిగింది. మరి రేపు ఏదైతే తీర్మానాలు కావచ్చు అలాగే జాతీయ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పదవులు ఇవన్నీ కూడా కార్యవర్గం కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి లోకేష్ కు ఎటువంటి పదవి రాబోతుంది, అటు వర్కింగ్ ప్రెసిడెంటా లేకపోతే పార్టీలో ఇంకొక కీలకమైనటువంటి పదవి ఉంటుందా అన్నది కూడా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి. లోకేష్ ఈ రోజు చిట్ చాట్ చేసినటువంటి అంశంలో మాత్రం ఆయన సైలెంట్ గా తన వర్క్ చేసుకెళ్లిపోతాను, నేను నాకు పార్టీకి ప్రభుత్వానికి కూడా ప్రజాపాలన ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ సమస్యలు రావాలి నా దగ్గరికి, ఎప్పుడైతే నేను సమస్యలు తీర్చగలుగుతానో అప్పుడు నేను సక్సెస్ అయినట్లు, అలాగే సామాన్య కార్యకర్త కూడా నేను అందుబాటులో ఉండాలి, అలాగే పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఖచ్చితంగా అండదండగా ఉండాల్సినటువంటి అవసరం మా బాధ్యత ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి గ్రౌండ్ వర్క్ అయితే ఏదైతే ఎన్నికల్లో గెలిచాము, ప్రభుత్వం అనుభవిస్తున్నాము, ప్రభుత్వం ఉన్నంత వరకు మనకి ఇంక అవసరం లేదని ఎప్పుడు చూసుకోకూడదు. గత వైసీపీ ప్రభుత్వం కూడా అలా చేసుకునే ఈ రోజు బొక్కబొరలా పడింది కాబట్టి నెక్స్ట్ నేను అటువంటి పరిస్థితికి దిగజారకూడదు. కాబట్టి నేను ఫస్ట్ మొదటిగా పార్టీకి సమయం కేటాయించుకుంటూ అలాగే ప్రజాపాలన మీద కూడా దృష్టి పెడతాను, నా శాఖకు సంబంధించినటువంటి అంశంలో కూడా, అలాగే విద్యాశాఖలో ఎటువంటి ఏవైనా ఉన్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పి కూడా ఆయన విలేకరులను అడిగినటువంటి పరిస్థితి. అలాగే క్షేత్రస్థాయిలో సమస్యలు ఏమున్నా కూడా తన దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం చేయగలిగితే ఖచ్చితంగా వాటిని పరిష్కరించేందుకు కూడా కృషి చేస్తామని చెప్పి కూడా లోకేష్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ రోజు ఈ మహానాడులో మాత్రం కీలకంగా లోకేష్ కు పదవి ఇవ్వాలని చాలా వరకు ఏవైతే లోకేష్ ఫాలోవర్స్ కావచ్చు, ముఖ్యంగా యువ కార్యకర్తలు అలాగే యువ నాయకులందరూ కూడా లోకేష్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్టుగా అయితే ఈ మహానాడులో తెలుస్తోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర.